హాయ్ గను. హాయ్ మేనా. నాకు డౌట్, ఏంటిది? ఈ ఫోక్ సాంగ్స్ లో సాడ్ సాంగ్స్ రాస్తున్నావు కదా, అసలు అంత బాగా ఆలోచించి ఎలా రాస్తున్నావు చెప్తా ఒకసారి. నార్మల్గా ఈ చూస్తున్నావు కదా, ఈ రోజులలో అందరు లవ్ ఫెయిల్యూర్కే అడిక్ట్ అవుతారు. ఆ పాటలు జనాలకు నచ్చుతున్నాయి కాబట్టి జనాలకు ఏం నచ్చుతున్నాయో మనం అవి చేయాల్సిందే. సో ఉన్న దాంట్లోనే కొత్తగా ఎట్లా వేయాలి, అలాగ నచ్చినట్టు ఎట్లా వేయాలి అని ఫుల్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్సే కాదు, అంతకుముందు కూడా ఇప్పుడు మనం ఫస్ట్ పాట, నా ఛానల్ కాకుండా ఫస్ట్ పాట తమ్ముడు సౌండ్ పెట్టి గిప్ప ఆ పాట మాస్ సాంగ్. మళ్ళీ మన ఛానల్ గను ఫోక్స్లో సక్కనందం పాట మాస్ సాంగే. మళ్ళా ఇక జనాలందరికీ తెలిసింది ఏంటంటే మన సిటికేశ్వర ప్రాణం ఎమోషనల్ సాంగ్. ఇప్పుడు నెక్స్ట్ కూడా మంచి ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి, ఇంకా అంటే మాస్ సాంగ్స్. ఇప్పటివరకు మళ్ళీ ఎమోషనల్ చేసిన కదా, మళ్ళీ మాస్ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జనాలు ఇటు టర్న్ అయ్యారు. ఇప్పటి వరకు సార్ ఇప్పుడు నువ్వు అడిగినావు కదా నన్ను, ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా. మళ్ళీ అడిగినాక నాకు బిస్కెట్లు ఎత్తున్నావు అని అద్దు. సరే అడుగు. ఇప్పుడు నువ్వు చేసిన ప్రతి పాట మంచి హిట్టే. నార్మల్గా నువ్వు ఇంకా కొంతమంది అంటే మంచిగా ఉన్న పాటకి మంచి యాక్టర్ ఉంటే మంచిగా ఉంటుంది అని అనుకొని ఇప్పుడు నువ్వు చేస్తావు కదా, నువ్వు చేసిన ప్రతి పాట హిట్ అయింది. మరి అంతా మంచిగా ఎట్లా యాక్టింగ్ చేస్తున్నావు అంటే నువ్వు అట్లా చెప్పు. సరే ఒకటి అడుగుతాను, చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. ఫేవరెట్ హీరో అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం. ఓకే, కానీ మా నాన్న లేడు. సారీ. ఆ హీరో ఎట్టుంటాడో నేను చూడలే ఇప్పటిదాకా, చిన్నప్పుడే అనిపోయాడు. సరే నేను నిన్ను అడుగుతున్నా, ఇప్పుడు నార్మల్గా నువ్వు మంచి మంచి పాటలు చేసినావు. ఈ పాటలు చేయడానికి అసలు నువ్వు ఇలా రావడానికి నీ సపోర్ట్ ఎవరు? నీకెవరు సపోర్టు? నా సపోర్ట్ అయితే మా అమ్మ. ఏమ్మా నాను. సరే మేనా, నువ్వు తినే ఫుడ్ కానీ నువ్వు అంటే నీ అలవాట్లు ఏంటి, నీకేవి ఇష్టం? నా ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్, ఇలా ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు వంకాయ, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. నీకు? నాకు వంకాయ అంటే మస్తు ఇష్టం. వంకాయ అంటే నెక్స్ట్ లెవెల్. సరే, ఇన్ని సాంగ్స్ చేసావు కదా, అందులో నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి చెప్పు. అన్ని రాసిన ప్రతి పాట మంచి విజయవంతమైంది, ఏ పాట అయినా హిట్ అయింది. కానీ అందులో జనాలందరూ చూసి ఆదరించి ఎక్కడన్నా బయటికి పోతే అన్న నువ్వు ఈ పాటలు వేసినావు కదా, మస్తు చేసినావు అన్న. ఇప్పుడు నార్మల్గా నీకైనా కానీ సిటికేశ్వర ప్రాణం పాట అంటే మస్తు ఇష్టం. అట్లనే మళ్ళీ మన ఫస్ట్ పాట కూడా ఇష్టం, సక్కనేందం పాట. లిరిక్స్ మస్తు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాట వస్తుంది, కలిసి ఉంటే బాగుండేదమ్మా అని. ఆ పాట అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మన ఊళ్ళో ఒక లవ్ జంటలు ఎట్లుంటారు అంటే అక్కడిక్కడ పోయి లవ్ చేసి అవన్నీ చూసి వచ్చినాం కదా. ఒక ఊళ్ళో ఇద్దరు లవ్ చేసుకున్నాక ఆ పండుగలు వేరే వేరే, ఇప్పుడు నువ్వు ఇట్లయినావు అట్లయినావు అని చెప్పి రాసి ఏమేమి వేస్తారు, అట్లా కాదు. కానీ పండుగల అప్పుడు ఆ అమ్మాయిని మనం చూసుడు, ఆ అమ్మాయి వెనక పోవుడు, ఆ టైపులో ఉంటుంది ఆ పాట. అంటే నాకు ఇక మా ఊరు గుర్తొస్తుంది. ఫుల్ సాంగ్ ఇంకా రాలే వస్తుంది. మంచిగా ఉంటుంది ఆ పాట, ఇష్టం నాకు. సరే, నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? అండ్ ఇంకా సిటీయా లేకపోతే పల్లెటూరా? ఫేవరెట్ ప్లేస్లు అంటే అట్లేం లేవు. మనకు నచ్చిన వాళ్ళు, మన కుటుంబం అందరితోటి వాళ్ళతోటి కలిసి ఉండడం అంటే ఇష్టం నాకు. అది సిటీయా పల్లెటూరా అని ఇదంతా ఉండదు. ఎక్కడైతే ఏంటి మనకు కావాల్సిన వాళ్ళు, మన కుటుంబం అంతా ఒక దగ్గర ఉంటే, వాళ్ళ మధ్యలో మనం ఉంటే ఇక వేరే. ఓకే, ఇంకా అవును మేఘనా, నార్మల్గా మీది భీమవరం కదా. అవునవును. అటు సైడ్ అసలు వంటలు కానీ అవన్నీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో నీకు ఇష్టమైన వంటలు ఏంటి అంటే కూరలు కానీ ఏంటి అవి ఏవైనా? నాకు ఇష్టమైన కర్రీస్ అయితే మా అమ్మ చేసిన ముద్దపప్పు, ఆవకాయ, సాంబార్, గుత్తొంకాయ. మరి నీకు? నాకంటే నార్మల్గా ఇంటికాడ ఉన్నప్పుడేమో
ఇది అంటే నాన్ వెజ్ అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది కొంచెం. అంటే ఇంటికాడ ఎవరు లేనప్పుడు బయటకు వచ్చి మనం బయట ఒక్కళ్ళం ఉంటాం చూసినా, అట్లాంటప్పుడు అప్పుడు చేసి పెట్టే ఎవరు ఉండరుగా, అమ్మ వాళ్ళ దగ్గర ఉండముగా ఎవరి దగ్గర. సో అలాంటప్పుడు ఏమంటే వెజ్ ఇష్టం, అంటే వెజ్ తినాలి అనిపిస్తుంది. వెజ్లో ఏం కర్రీ? ఏమైనా ఇక వెజ్ ఉండాలి, కానీ అప్పుడు తినేదానికే దొరకదు బయట అయితే. ఇంటికాడ ఉంటే అది కావాలి ఇది కావాలి ఇది కావాలంటాం, బయటకు వచ్చినాక తిందామన్నా అంటే నార్మల్ పప్పు తిందామన్నా కూడా మనకే అండరాదు. అవును మేనా, నార్మల్గా నువ్వు చేసిన ప్రతి పాట మంచి సక్సెస్ అయింది కదా. నువ్వు అందరికి జనాలకు తెలుసు, కానీ జనాలకు ఎవరికి తెలియని నీ వెనుకుండి సపోర్ట్ చేసే ఒక వ్యక్తి ఉంటారు కదా ఎవరి లైఫ్లో, అది నీ లైఫ్లో ఎవరంటే ఖచ్చితంగా మా అమ్మనే చెప్తాను. ఎందుకంటే షూట్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కానీ నా వెనకాలే ఉంటూ సపోర్టివ్గా అన్ని డ్రెస్సుల విషయంలో షూట్లో ప్రతి ఒక్కటే మా అమ్మాయి ఉండి వెనకాల చూసుకుంటుంది. అవునవును, సూపర్. సరే, నన్ను అడిగావు కదా, మరి నీకెవరు? నాకు ఎవరంటే మస్తు మంది ఉన్నారు. అంటే ఇప్పుడు నేను నడిచే తోవల నాకు ఎవరైనా అంటే నేను చేసే ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేసేవాళ్ళే, జనాలతో సహా. ఎందుకంటే నేనే పాట రాసుకుంటా, నేనే పాట రాసుకొని నేనే ఇప్పుడు మదినన్న దగ్గరపోతా. మ్యూజిక్ దగ్గర కొన్ని రోజులు అట్లా నడుస్తుంది, వీడియో గురించి కొన్ని రోజులు అట్లా నడుస్తుంది. ఇదంతా ఈ పాట రిలీజ్ అయ్యేదాకా అంతా నేనే. కానీ ఇదంతా దేనికోసం చేస్తున్నాం అంటే నార్మల్గా మా నాన్న లేడు కదా, మా అమ్మని మంచిగా చూసుకోవాలి. మా అమ్మ అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న చిన్నప్పుడు చచ్చిపోయాడు, మస్తు కష్టపడి పెంచింది మా అన్న నన్ను. ఇంత పెద్ద అయినా 20 ఏళ్ళు అవుతుంది, ఇంకా మా అమ్మని మంచిగా చూసుకోలేకపోతున్నాం కదా. వీలంత తొందరగా సెటిల్ అయ్యి తొందరగా అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక రోగం ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్కి ఒక రోగం ఉందట. ఏం రోగం అంటే రోజులు ఇప్పుడు ఈ రోజు గడిచిపోయి రేపు వస్తే నేను చచ్చిపోతావచ్చు అంటే జల్దీ చచ్చిపోవడం దగ్గర పడుతుంది అన్నట్టు ఆయనకు అట్లా అనిపిస్తుంది. నాకు కూడా అట్నే అనిపిస్తుంది. ఏంటంటే ఇలా పోయి రేపు అయితే అమ్మతోడు రోజులు గడిచిపోతున్నాయి, అంటే ఏజ్ పెరుగుతుంది చచ్చిపోతాం కావచ్చు, అట్లా భయం అవుతుంది. సో ఉన్నప్పుడే వీలైనంత తొందరగా సెటిల్ అయ్యి అమ్మని, మన ఫ్యామిలీని, నా కుటుంబాన్ని మంచిగా చూసుకొని ఎవరైనా అంటే ఇంత పెద్ద బంగ్లా అది ఇది ఇవన్నీ ఏం అవసరం ఉంటాయి, మంచి పాటలు వేసుకొని ఎట్లా అనిపిస్తుంది తెలుసా, అప్పుడప్పుడు జల్దీ పెళ్ళి చేసుకొని మంచిగా పిల్ల బాబాల్ని కానీ వాళ్ళతోటి మంచిగా ఉంటే చాలా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఎట్లా చచ్చిపోతుండదు చెప్పలేము. మొన్నటిదాకా కరోనా వచ్చింది, అప్పుడు అందరూ పిట్ట ఎగిరినట్లు వేసిపోయారు. సరే, ఈ ఇండస్ట్రీలో నీకు ఎవరు సపోర్టివ్గా ఉన్నారు చెప్పు? ఇండస్ట్రీలో అంటే ఏముంది, నార్మల్గా నాకు ఈ పాటలు ఇదంతా పరిచయం చేసింది అంటే ఇదంతా నాకు చిన్నప్పుడే ఇష్టం. పాటలు అన్నా కానీ రాయడం అన్నా కానీ పాడడం, 10 మంది నన్ను మెచ్చుకోవాలి అన్న ఆ లోపల నాకు అది ఉంటుంది. సో అది ఉండే, కానీ నేను హైదరాబాద్కి ఫస్ట్ వచ్చినప్పుడు నాకు ఇదంతా ఏంది అని తెలిసేటట్టు చేసింది మా బోలే సార్. నెక్స్ట్ ఇక నేను చేసిన పాటలు నేను మంచి విజయాన్ని అందుకున్నాయి కదా, మంచి సక్సెస్ అని. ఆ సక్సెస్లో భాగమైంది మ్యూజిక్ మదినన్న, సింగర్ హనుమంత్ యాదవ్ అన్న, డిఓపి శివవెల్పులు అన్న. మళ్ళీ ఇక అందరి జనాలు అంటే కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మీరందరూ ఎంత సపోర్ట్ చేసిర్రో అంటే జనాలకేం తెలియదు. నేను మీతో పనిచేసిన, మీరు నాతో పనిచేసారు కాబట్టి నాకు తెలుసు నాకెవరు ఎంత హెల్ప్ చేసిర్రో. మీరు నలుగురు ఎంత సపోర్ట్ చేసిర్రో, మీతో పాటు నాతో పాటు నా వెనకాల మస్తు మంది నా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ చేయబట్టే అసలు ఇప్పుడు ఏమైనా ఉందో, రేపు షూట్ ఉందనుకో, నాకు ఏం ప్లాన్ చేసుకోకుండా పలానా ఇక్కడికి వస్తున్నాను అన్న టైంకి నాకు ఏదో అదిగా దేవుని రూపంలోనే నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు.
అంతే. మీరు నలుగురు ఈ జనాలు ఇక నాతో ఉన్న నా ఫ్రెండ్స్ ఓకే వీళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఇట్లున్నా. సూపర్. థ్యాంక్ యూ. ఇంకోటి ఉంది, చెప్పు. ఇప్పటి వరకు అంటే నేను నీకు చెప్తలేను, జనాలకు చెప్తాను. సరే సరే. థ్యాంక్ యూ. మేము చేస్తున్న పాటల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు. అయితే ఏంటంటే ఇప్పటివరకు గన్ను ఫోక్స్ యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి పాటలు చేసిన ప్రతి పాటని హిట్ చేసారు. సో అట్లనే రౌడీ మేఘన కొత్త ఛానల్ పెడుతుంది. రౌడీ మేఘన యూట్యూబ్ ఛానల్లో మంచి పాటతోటి వస్తున్నాం. అసలు ఇక వేరే ఉంటాయి. రౌడీ మేఘన యూట్యూబ్ ఛానల్లో వచ్చిన పాటల్ని, గన్ను ఫోక్స్ పాటల్ని మంచిగా ఆదరిస్తారని, మేము చేసిన ప్రతి ఒక్క పాటని మంచిగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ మీరే మా పాటల్ని ఏం చేయాలి. థ్యాంక్ యూ. మమ్మల్ని మేము చేస్తున్న పాటల్ని మంచిగా ఇట్లనే ఆదరిస్తారని మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నా కొత్త ఛానల్లో సాంగ్ అయితే గనుయ్య రాశాడు. సాంగ్ అయితే చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మర్చిపోవద్దు, రౌడీ మేఘన యూట్యూబ్ ఛానల్ని, ఆమె చేస్తున్న పాటల్ని సపోర్ట్ చేయండి. రౌడీ మేఘన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.